ఫ్రెండ్స్, ఇది మన పెన్నీవర్టు, డాలర్ ప్లాంట్ కూడా అంటారు. ఇది కూడా మా టెర్రస్ గార్డెన్లో ఉన్నది. అలాగే ఇది పొన్నగంటి కూర అండి. పొన్నగుంట కూర పప్పులో కానీ వట్టిది కానీ కూర చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యం మంచిది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి టెర్రస్ గార్డెన్లో ఉండాలి ఇది. అలాగే ఇది యాలకుల చెట్టు అండి. ఈ యాలకుల చెట్టుపై మీ అభిప్రాయం చెప్పండి. ఇవన్నీ లిల్లీస్ చూడండి, రజనీగంధ లిల్లీస్ ఇవన్నీ. సో ఇది కూడా. సో అట్లాగే ఇక్కడ రోజ్ ఫ్లవర్ దీంట్లో పెట్టాను. ఇది ముద్దమల్లె అండి, ఇది రోజ్ ఫ్లవర్ ఇది. సో అట్లాగే డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి మన దగ్గర. సో చూడండి ఇట్లా. సో కనిపిస్తున్నాయా? అదేమో మనకి వాము చెట్టు. సో ఈ విధంగా ఉన్నాయి టమాటాలు. వెల్కమ్ టు దర్జనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటేనండి. ఇది చూడండి మా మరుమవ్ ఎట్లా ఉందో. సో ఇందులో మరువం ఉంది, ఇందులో డిఫరెంట్ జినియా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది మట్టి కుండ, ఈ మట్టి కుండలో పెట్టాను. సో ఇది గ్రో బ్యాగ్లో కూడా జినియా ఫ్లవర్స్ ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, నేను నిన్న ఒక మొక్క తెప్పించాను. ఇది వీళ్ళు ట్యాగ్ కూడా పెట్టారు, షాంపూ జింజర్ అని. యాక్చువల్గా నా దగ్గర షాంపూ జింజర్ ఉన్నది, కానీ ఫ్లవర్స్ రావట్లేదు. మరి 3 ఏళ్ళు అయిపోతుంది, 3 ఏళ్ళ నుంచి పెడుతున్నాను కానీ ఒక్క ఫ్లవర్ కూడా రాలేదు. కనుక నిన్న దీంతో ఎట్లా తీస్తున్నాను. ఇది కొనుక్కొచ్చాను మళ్ళీ. కాకపోతే ఇప్పుడు యాక్చువల్గా ఎండిపోతాయి కదా, కాకపోతే దాంట్లో దుంప ఉంటుందనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చానండి. మరి చూద్దాం నెక్స్ట్ ఇయర్ మనకి ఎట్లా ఉంటుందో. ఇది కూడా క్రాటన్ అండి, ఇది ఒక మంచి క్రాటను. చక్కగా పూలు బాగా వస్తాయి. ఇప్పుడు పూలు అయిపోయినాయి. ఇక్కడి నుంచి చూడండి మన గార్డెన్ ఎట్లా కనిపిస్తుందో. ఇది లిల్లీ, అది మన గార్డెన్లో అమర్ లిల్లీ లాస్ట్లోది. సో అట్లా ఈ సాయంకాల సమయంలో ఇది మనకి రోడ్డు. చూడండి వాతావరణం ఎంత మంచిగా కనిపిస్తుందో. నా ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడికి సాయంత్రం కానీ ఉదయం కానీ ఇట్లా లేసి వచ్చేస్తే భలే గమ్మత్తుగా ఉంటుందండి. ఇది రేపు మదర్ ఆఫ్ 1000. సో ఏమనిపిస్తుంది, ఇదైతే ఈ రోజ్ పేరు ఏదో చెప్పారు, నాకైతే గుర్తులేదు. 3-4 రకాలు మంచిగా ఫ్లవర్స్ వస్తుంది. ఇది మదర్ ఆఫ్ 1000 అండి. సో అండి ఎట్లా ఎదిగిపోయిందో. సో మదర్ ఆఫ్ 1000 ఇది. సో ఫ్రెండ్స్, ఇది కూడా అదే. సో ఇక్కడ చూసారా, షార్ట్ వీడియోలు అడిగాను దీని పేరు చెప్పమని. ఒకసారి మళ్ళీ చూడండి. దీని పేరు ఇదిగో ఇక్కడ నుంచి ఈ చిన్న కుండీలోంచి ఎదిగిపోయింది. ఇట్లా దీన్ని కొయ్యాలి, ఫ్లవర్స్ వస్తున్నాయి కదా అని ఉంచేసాను. చూడండి ఫ్లవర్స్ వచ్చినాయి. చూడండి రణపాల కూడా ఆయుర్వేదంలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అందులోనూ ఉండదగిన మొక్క ఇది కూడా. సో దీన్ని కూడా వీలైతే మీ ఇంట్లో ఉంచుకోండి. జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చినప్పుడు దీన్ని టీ చేసుకుని తాగొచ్చు. సో మంచిగా ఉందా? మంచిగా ఉంటుంది. వంకాయ. సో ఇది కూడా జినియా ఫ్లవర్స్. సో ఎలా ఉంది చెప్పండి మీ అభిప్రాయం నా గార్డెన్పై. మన జర్బరా అండి, ఇది ఒక కలరు, ఇది ఒక కలరు. ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ చూడండి. ఇక ఇవన్నీ పూయటం మొదలు పెడితే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. సో ఈ కలాంచు ట్రిపుల్ పెటల్ అని వచ్చేమో. చూడండి ఎట్లా ఉన్నాయో ట్రిపుల్ పెటల్. సో చూడండి, అదొక కలరు, ఇది ఒక కలరు. సో ఈ మరికొన్ని కలర్స్ దీంట్లో నా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి.